అన్ని వర్గాల ప్రజలు మనకు ఓట్లు వేశారని అధైర్యపడాల్సిన పని లేదని వైఎస్ఆర్సీపీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ అన్నారు. తాళ్లపూడిలోని ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో వైఎస్ఆర్సీపీ మండల పార్టీ అధ్యక్షులు కాకర్ల వెంకటేశ్వరరావు అధ్యక్షతన మండల స్థాయి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సమావేశానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు తలారి వెంకట్రావు, వైఎస్ఆర్సీపీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యకర్తలంతా ఎన్నికల్లో పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడి పార్టీ కోసం పనిచేశారని అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నామన్నారు. యుద్ధం చేయడమే మనవంతని, గెలుపు ఓటమి దైవాధీనమని, అందరూ ధైర్యంగా ఉండాలని, చంద్రబాబు నాయుడు తిమ్మిని బమ్మిని చేయగల సమర్థుడని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై దుష్ప్రచారం చేశారని, ఏ సమయంలోనైనా కేంద్రంలో ఎన్నికలు రావచ్చునని అధైర్యపడవద్దు అని, చంద్రబాబు అలవికాని హామీలు దుష్ప్రచారం వల్ల మన ఓటమికి ప్రధాన కారణాలు అన్నారు. వచ్చే నెలలో వైఎస్ఆర్ జయంతిని ఘనంగా నిర్వహించాలని తలారి వెంకట్రావు అన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. జెడ్పీ వైస్ ప్రెసిడెంట్ శ్రీలేఖ, జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు తోట రామకృష్ణ, గ్రామాల సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకంటే పగలనగా రాత్రనగా కష్టపడి చాలా పార్టీ కోసం చాలా కృషి చేశారు. ముందుగా మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. చాలా అద్భుతంగా పనిచేశారు. ఇప్పుడు దీనికి మనం ఓడిపోయాం అనడానికి ఏ మన కారణాలు చెప్తారు, నెగ్గడానికి మన కారణాలు చెప్తారు. అవన్నీ కూడా మీరు మనసులో పెట్టుకోకూడదు. మనకి ఆఫ్లు ఓట్లే లేదు, లేదా ఉద్యోగస్తులు లేదు, ఇవన్నీ మనం అనుకుంటున్నాం. కానీ స్టిల్ మనకి 40% ఓటింగ్ ఉంది. నెగ్గిన పార్టీకి 45% వచ్చింది. మనకి వాళ్ళకి తేడా 5%. మనకి అమ్ములు వేయలేదు అనే భావం ఎప్పుడు పెట్టుకోకండి. అంటే ఎలక్షన్ అనేవి 5 సంవత్సరాల కోసం ఎందుకు చెప్తారంటే పరిపాలన మార్చడాల కోసం చేస్తారు. సో ప్రజలకి ఈసారి ఆయన ఏదో ఇస్తాడు చేస్తాడనే ఉద్దేశంతో వేసి ఉండదు. మనం ఎవరు వేయలేదని చెప్పి మనం వాళ్ళ మీద కష్టపెట్టుకోవడం, ఈ కులం వేయలేదు వాళ్ళు వేయలేదు అని పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి వాళ్ళకి కూడా తేడా ఓన్లీ 5%. గతంలో కూడా మన అధికారంలో వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ 10% ఎక్కువ వచ్చింది మనం. ఇది తెలుగుదేశం. ఇప్పుడున్న ప్రస్తుత తెలుగుదేశానికి ఓన్లీ 5% ఎక్కువ వచ్చింది. సో మీరు ఇలాంటి ఏదో ఓడిపోయింది కదా అని చెప్పేసి వాళ్ళే లేదు వీళ్ళు లేదని చెప్పి మనం బాధపడకూడదు. ఎప్పుడు కూడా గెలుపోవడం అనేవి దైవదేనాలు. యుద్ధం చేయడం మన లక్ష్యం, మన గుణం, మనం చెయ్యాలి. గెలుపోవడం అనేది దేవుడికి వదిలేస్తాయి.